హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో అయితే ప్రతి ఒక్కరి లైఫ్లో స్కూల్ డేస్లో ఒక ఫ్రెండ్ అనేది తప్పకుండా ఉంటుంది కదా. ఆ ఫ్రెండ్ గురించి కొంచెం వివరించడానికైతే ఈ వీడియో చేస్తున్నాను. సో ఎండ్ వరకు అయితే మిస్ అవ్వకండి. ఇలాంటి ఫ్రెండ్షిప్ ఎవరికైనా ఉన్నా సరే నాకైతే కామెంట్ చేయండి. ఇప్పుడైతే స్టార్ట్ చేద్దామా. నేను 1 to 5 వరకు అయితే ఒక స్కూల్లో చదివా. 6 నుంచి 10 వరకు అయితే ఒక స్కూల్లో చదివా. అప్పుడు ఆ డేస్లో అయితే మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు గుడ్లు గట్ట ఇచ్చేవారు. ఒకవేళ గుడ్లు అయిపోతే పచ్చి గుడ్లు గట్ట ఇంటికి పంపేవారు కదా ఫ్రెండ్స్. అంటే ఎలిమెంటరీ స్కూల్ అంటారు కదా, ఆ స్కూల్లో అలాగే మాకైతే గుడ్లు ఇచ్చేవారు. చాలా సరదాగా అయితే డే అయిపోయేది అనమాట. ఇయర్కి ఎవరు లీడర్ అవుతారు, నేను లీడర్ అవ్వాలని మనం అలా అనుకునే వాళ్ళం కదా. కానీ తప్పకుండా నేనైతే ఒకసారి అయ్యాను ఫ్రెండ్స్. మీరు ఎన్నిసార్లు లీడర్ అయ్యారన్నది కూడా కామెంట్ చేయండి. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే, నాకు ఫ్రెండ్ అంటే ఫస్ట్ నుంచి అంటే దుర్గాభవాని అనేది ఒక ఫ్రెండ్ ఉండేది. ఫస్ట్ నుంచి కూడా, ఫస్ట్ క్లాస్ నుంచి కూడా తనే అంటే నాకు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకోవాలి. కాకపోతే ఇంకా మనకి ఫ్రెండ్స్ ఉంటారు కదా, దాంట్లో అయితే ఒక ఫ్రెండ్, నిజాయితీగా ఉండే ఫ్రెండ్ అయితే నాకు దొరికింది. అందుకని అయితే నేను చాలా హ్యాపీ. నా 4th క్లాస్ నుంచి 5th వరకు అయితేనే రాణి ఉంది, అదే మా ఫ్రెండ్ ఉంది. తర్వాత నుంచి అయితే మా ఫ్రెండ్ లేదు, తన్ని మ్యారేజ్ చేసేసారు. తర్వాత ఆఫ్ జాయిన్ చేశారనమాట స్కూల్. తనైతే రాణి అని ఉండేది ఫ్రెండ్స్. చాలా బాగుండేది. ఎంత జుట్టు ఉండేది, పొడుగ్గా జుట్టు ఉండేది, అందంగా అంత హైట్లో అయితే ఉండేది. సో తను నాకనే కాదు అందరికీ కొంచెం క్లోజ్గానే ఉండేది, అందరితో క్లోజ్గా ఉండేది. ఎప్పుడు బాధపడడం కానీ, వాళ్ళ మీద చాడీలు వీళ్ళ మీద చెప్పడం కానీ ఇలా అయితే ఎప్పుడు ఉండేది కాదు తను. అలాగే నాకు కూడా క్లోజ్. నేను ఎవరి ఇన్నర్ ఫీలింగ్ అయినా, మనతో ఫ్రెండ్స్ ఉండరు, మనం ఒంటరిగా ఉంటాం, మనకి ఏ ఫ్రెండ్స్ లేరని ఎవరైనా ఇన్నర్ ఫీలింగ్ అయితే అవుతారు కదా. నేను కూడా అలాగే అయ్యేదాన్ని. కానీ తను మాత్రం ఎవరైనా వాళ్ళ దగ్గరికి వెళ్తే మాట్లాడతారు, కానీ తను అయితే అలా ఉండేది కాదు. ఎప్పుడు నా దగ్గరికి వచ్చి మాట్లాడడం ఇలా అలా చేసేది. ఆ డేస్లో అయితే బయట చిలకడ దుంపలు హల్వా అని అమ్మేది ఒక బామ్మ, ఒక అమ్మమ్మ. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంటర్బెల్లో కొనుక్కోవడం గట్రా ఇలా అయితే చేసేవాళ్ళం. అలా సాగుతూ ఉండగా ఒకటి ఏమైందంటే, మధ్యాహ్నం గుడ్డిస్తే అప్పుడైతే ఈ షర్ట్ అని ఇది పరికిని వేసుకునే వాళ్ళం. షర్ట్లో అయితే నేను గుడ్డు పెట్టుకున్నా. అది సడన్గా బెంచ్ ఏదో జరుపుదామని కిందకు వంగేటప్పటికి ఏమైంది అయితే, గుడ్డు అయితే కింద పడి పగిలిపోతే ఇంకా చెప్పక్కర్లేదు కదా ఫ్రెండ్స్, గుడ్డు పగిలితే ఎంత స్మెల్ వస్తుందో. మరి అప్పుడు 5th క్లాస్ అనమాట. నేను దాన్ని శుభ్రం చేయాలి కదా. మరి నాకేమో టెన్షన్, నాకు ఏమైనా టెన్షన్ ఏడుపు అయితే కంపల్సరీ వచ్చేస్తుంది. అలాగే ఏడ్చేస్తున్నాను కూడా. అప్పుడు రాణి అయితే నాకు హెల్ప్ చేసింది. ఇంకా 2-3 చేసి ఉంటారు, కానీ నాకైతే రాణియే బాగా గుర్తు. తనైతే నాకు హెల్ప్ చేసిందనమాట. కడిగిద్దాము, పర్లేదు ఏడవకు అని బెంచులు గట్రా పక్కకు పెట్టి వాటర్ తెచ్చి చీపురుతో కడిగామన్నమాట. తను ఆ హెల్పింగ్ చూసారా, ఎవరి లైఫ్లో ఉన్నా ఇలాంటి మూమెంట్ ఏదో ఒకటి గుర్తుండిపోతుంది కదా. నాలో అలాగే తనైతే బాగా, ఇప్పటికి కూడా ఫ్రెండ్ ఎవరు అంటే ఫస్ట్ నాకు గుర్తొచ్చేది అయితే రాణియే గుర్తొస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ రాణి. కానీ తర్వాత కూడా స్కూల్ డేస్ అయిపోయాక 2-3 సార్లు అయితే కలిసాము, కానీ ఇప్పుడు ఇంకా మ్యారేజ్ అయిపోయాక అయితే వెళ్ళడానికి లేదు. సో అలాగా ఎవరి లైఫ్లో అయినా ఒక ఫ్రెండ్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఇంకా 2-3 ఉన్న వాళ్ళు ఒకలా ఉండేవారు. వాళ్ళకి నచ్చినప్పుడు మాట్లాడడం, నచ్చనప్పుడు ఎక్కిరించడం ఇలా చేసేవారు. కానీ తినైతే ఎప్పుడూ ఇలా వ్యతిరేకంగా అయితే ఎప్పుడూ లేదు. అందరినీ ఫ్రెండ్షిప్ చేసుకొని అందరితో సంతోషంగా ఉండేది. తను ఎప్పుడైనా బాధపడితే మాత్రం అందరూ బాధపడేంత అనమాట. చూడండి, ఒకళ్ళు బాధపడితే ఇంకా బాధపడతారు తప్పితే బాధపడరు కదా. కానీ తనైతే అలా కాదు, తను బాధపడితే మేము కూడా బాధపడతాం. అంత ఫ్రెండ్షిప్ అయితే చేసాము తనతోటి. తనైతే ఇంకా ఫ్యామిలీ పరంగా అయితే ఇంకా చదువు ఆపేయమన్నారని 5th అయితే చదువు ఆపేసింది. తర్వాత మేము 6 నుంచి 10 వరకు చదివాము కదా. ఆ డేస్లో కూడా మా ఫ్రెండ్షిప్, మా గ్యాంగ్ ఉండేది. మా నాన్న అయితే తొట్టి గ్యాంగ్ అని కూడా అనేవారు, మా అక్క నాన్న అయితే. మేమైతే వెళ్ళేవాళ్ళం. ఆ డేస్లో అయితే సైకిల్ వేసుకుని అటు ఇటు తిరగడం. 4 or 5కి స్కూల్ నుంచి వచ్చేసాక ఇలా ఫ్రెండ్స్ ఇంటికి ఎవరో ఒకళ్ళ ఇంటికి, ఒకరోజు మా ఇంటికనో ఒకరోజు వాళ్ళ ఇంటికనో అలా అయితే వెళ్తూ ఉండేవాళ్ళం.
స్కూల్ డేస్ అయితే చాలా ఎంజాయ్ చేసాం. సార్స్ కూడా తిట్టినా సరే తిరిగి వాళ్ళం. మళ్ళీ సార్‌కి భయపడినా అదే ప్రియర్‌కొచ్చి అదే పీరియడ్‌కొచ్చి ఆయన చెప్పేటప్పుడే వచ్చేవాళ్ళం. మళ్ళీ తిట్లు తినేవాళ్ళం, దెబ్బలు తినేవాళ్ళం. అయినా తిరగడం అయితే మానేవాళ్ళం కాదు. ఎవరి లైఫ్ అయినా అంతే కదా! ఆ స్కూల్ డేస్ అయితే కంపల్సరీ అందరికీ బాగుంటాయి. ఈ సిట్యుయేషన్ ఎందుకు గుర్తొచ్చిందంటే మా పాప స్కూల్‌కి పంపుతున్నప్పుడు నిన్న మొన్న అంటుంది అమ్మ మా మా పక్కన ఉన్న బాబు బిస్కెట్స్ తింటున్నాడమ్మా, నాకు బాయ్ చెప్తున్నాడమ్మా, నాకు క్లోజ్‌గా ఉంటున్నాడమ్మా, ఇలాంటివి చెప్తుంటే నాకైతే ఇది గుర్తొచ్చింది. మ్యాక్సిమం దీన్నైతే నేను మర్చిపోను కానీ ఎప్పుడూ గుర్తొస్తూ ఉంటుంది. మొన్న కూడా మా ఫ్రెండ్స్ ముగ్గురు మాట్లాడుకుంటుంటే నేను అదే గుర్తు చేశాననమాట. రాణినైతే మర్చిపోలేము. తను అంత ఫ్రెండ్‌షిప్ మనం ఎవరితోటి చేయలేదని. ఇప్పుడు అందరూ నన్ను వదిలేశారు అందరూ వదిలేయడం ఎలాగైనా ఎవరి లైఫ్ వాళ్ళకి బిజీ అయిపోయి ఇప్పుడు ఎవ్వరూ పట్టించుకోకపోయినా నా బెస్ట్ ఫ్రెండ్ విజయశ్రీ మాత్రం రోజు కాల్ చేసి అయితే మాట్లాడుతూ ఉంటుంది. అది అయితే ట్రిప్‌కెళ్ళింది. ఇప్పుడు కొంచెం ఈ 4 డేస్ అయితే కొంచెం లోన్లీగా ఉంది మాట్లాడక. ఇప్పుడైతే ఇంకా వచ్చిందో రాలేదో తెలియదు. వచ్చాక అయితే ఫోన్ చేసి అయితే మాట్లాడాలి. ఇలాగా ఫ్రెండ్‌షిప్‌కి అయితే దూరం అయిపోయాం గానీ, మనుషులను దూరం అయిపోయాం గానీ, మాటలు దూరం అవ్వకూడదు కదా! సో, మీరు కూడా ఎవరైనా ఫ్రెండ్స్‌తో మాట్లాడుతూ ఉండండి. ఫ్రెండ్స్‌తో వచ్చిన ఆనందం వేరే ఎవ్వరితోటి రాదు కదా! మేమైతే ఇప్పుడు గెట్ టుగెదర్ కూడా పెట్టుకోలేదు. మేము అయితే పెట్టుకుందామా అని మా బ్యాచ్ అయితే అనుకుంటున్నాం కానీ, ఇంకా ఉన్నారు కదా! వాళ్ళనే అడగాలి. ఆ లోపైతే మాకు పిల్లలు కూడా ఎదుగుతారు కదా! వాళ్ళు స్కూల్‌కెళ్ళేటప్పుడైతే మనం గెట్ టుగెదర్ పెట్టుకుంటే మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు. అదే వాళ్ళని తీసుకొని వెళ్తే వాళ్ళని చూడడమే సరిపోతుంది కదా! అని అయితే మేము అనుకుంటున్నాం. మరి అది కూడా ఎప్పుడు కుదురుతుందో ఏంటో తెలియట్లేదు. ఇదనమాట. ఈ సిట్యుయేషన్ అయితే నేను మర్చిపోలేను. అందరితోటి షేర్ చేసుకుంటా కంపల్సరీ. అలాంటిది మరి మీతో కూడా షేర్ చేసుకోవాలి కదా! అందుకైతే ఈ విషయం అయితే చెప్తున్నాను. మీరు ఎంతమంది కనెక్ట్ అయ్యారు అన్నది కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఈరోజైతే నేను బంగాళదుంప, టమాటా వేసి కర్రీ అయితే వండాను. అలాగే మజ్జిగ పులుసు కూడా పెట్టాను. అదైతే షార్ట్‌లో పోస్ట్ చేశాను కదా! లాంగ్ వీడియో చేసి చాలా డేస్ అయిపోతుంది కదా అని ఈరోజైతే ఇలా షార్ట్‌గా అయితే పెట్టాననమాట. తర్వాత మా బాబు ఫొటోస్‌లో ఇది క్యాలెండర్ ఇస్తున్నారు కదా! ఇదివరకైతే ఇచ్చేవారు కాదు కానీ ఏ ఇయర్ బర్త్‌డే అవుతే ఆ ఇయర్ క్యాలెండర్ అయితే ఇస్తున్నారు కదా! మా బాబుది ఈ క్యాలెండర్ ఇలా ఇచ్చారనమాట. బాగుంది కదా ఫ్రెండ్స్. ఫొటోస్ కూడా వీడియో చూద్దామా అనుకుంటున్నాను కానీ ఫొటోస్ అయితే అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నాయి. ఫొటోస్ కూడా వీడియో చేయండి మాకు, మీ రిలేటివ్స్‌ని కూడా చెప్పండి, ఎవరో పరిచయం చేయండి అని కనుక మీరు కామెంట్ చేస్తే కనుక అది కూడా అయితే త్వరలో పెడతాననమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి, ఎలాంటి స్టోరీస్ కావాలనేది కూడా నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్.